Hello, I'm Dr. Lavanya, consultant obstetrician and gynecologist at Paramita Hospitals. ఈ రోజు మనం తెలుసుకోయే టాపిక్ ప్రెగ్నెన్సీలో బీపీ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి. సో ప్రెగ్నెన్సీలో యూజువల్లీ 20 వీక్స్ తర్వాత అంటే 5వ నెల తర్వాత నుంచి బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే వెయిట్. ప్రతి విజిట్ లో మీ డాక్టర్ చెక్ చేసేటప్పుడు వెయిట్ ఒకటి చూసుకుంటూ ఉండాలి. వెయిట్ అబ్నార్మల్ గా పెరుగుతున్నా కానీ, శరీరంలో వాపులు రావడం కానీ, కాల వాపులు ఉండడం కానీ ఇలాంటివన్నీ ఉంటే మనం బీపీ ఒకటి మానిటర్ చేసుకుంటూ ఉండాలి. బీపీ ఎలా మానిటర్ చేసుకోవాలి? 5వ నెల తర్వాత 6వ నెలకి 7వ నెలకి అలా నెలకి ఒకసారి వెళ్తున్నప్పుడు యూజువల్ గా బీపీ మానిటర్ చేస్తారు. ఎవరైతే హై రిస్క్ లో అంటే ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో కూడా బీపీ ఉంటే గనక ఇప్పుడు ఇంకా దగ్గరగా మనం మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యూజువల్లీ 5th మంత్ వరకు 1 మంత్ కి ఒకసారి మీకు విజిట్ ఉంటుంది. దాని తర్వాత నుంచి 7th మంత్ నుంచి ఎవ్రీ 15 డేస్ కి మీకు విజిట్ ఉంటుంది. దాని తర్వాత 36 వీక్స్ నుంచి ఎవ్రీ వీక్లీ మనం వెళ్లాల్సి ఉంటుంది. ప్రతిసారి మనం బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి, వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎంత హెల్దీ వెయిట్ గెయిన్ అది మనం చూసుకుంటూ ఉండాలి. వాటర్ తక్కువ తాగితే మనం లావు తగ్గుతామేమో, వాపు తగ్గుతుందేమో, కాల వాపులని మనం అనుకోకూడదు. వాటర్ సమపాలంగా కరెక్ట్ గా తీసుకోవాలి. 4 to 5 లీటర్స్ పర్ డే. కాలు పడుకునేటప్పుడు కొంచెం ఎత్తులో పెట్టుకుని కింద పిల్లో పెట్టుకుని పడుకుంటే గనక ఆ కాలు వాపులు తగ్గుతుంటుంది. లెఫ్ట్ సైడ్ పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెంట్ ఉమెన్ లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల మీకు ఆ కాలు వాపులు, ఫిజియోలాజికల్ కాలు వాపులు, ఒకవేళ బీపీ ఎక్కువ ఉంటే గనక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? బేబీ కదలికలు అయితే ఎవ్రీడే చూసుకుంటూ ఉండాలి. తిన్న తర్వాత అట్లీస్ట్ ఒక 3 times అయినా బేబీ కదులుతూ ఉండాలి. అలా డే అంతట్లో 10 times అయినా బేబీ కదిలేలాగా చూసుకోవాలి. ఒకవేళ బేబీ కదలికలు ఒక డే అంతా ఉండట్లేదు అని అంటే గనక వెంటనే మీ డాక్టర్ని సంప్రదించాలి. బీపీలో మనకు ముఖ్యంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనేవి 5 ఉంటాయండి. అలాంటివి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్. ఒకటి, యూరిన్ తక్కువ వెళ్ళడం, అంటే యూరిన్కి వెళ్ళేటప్పుడు తక్కువ క్వాంటిటీలో వెళ్ళడం, లేకపోతే తక్కువ సార్లు వెళ్ళడం, ఆలిగ్యూరియా అంటాం. నెక్స్ట్ బీపీ ఎక్కువ ఉండడం, మోర్ దెన్ 140-100 ఎక్కువగా వస్తుంది, మీ టాబ్లెట్స్ తీసుకున్నా వస్తుంది అంటే అది కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. బీపీ పొద్దున సాయంత్రం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. హెడేక్ రావడం కానీ, బ్లాక్ అవుట్స్ అవ్వడం కానీ, అంటే ఒకటేసారి మొత్తం అంతా చీకటి కమ్మడం, అలాంటివన్నీ కూడా డేంజర్ సైన్స్ కిందనే వస్తాయి. ఇంకొకటి, బేబీ కదలిక తెలియకపోవడం. బేబీ ఒక రోజంతా కదలికలు తెలియట్లేదు అన్నా కానీ ఒకసారి మీ హాస్పిటల్ లేదంటే డాక్టర్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటే ఛాతీ వెనకాల ఒక రకమైన మంట, ఫుల్నెస్, ఇలాంటివన్నీ ఉండడం కూడా ఒక సైన్. సో ఇలాంటివన్నీ ఉన్నాయంటే వామిటింగ్స్, ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటే ఎక్కువ వామిటింగ్స్ అవ్వడం, దాంతో హెడేక్ రావడం, బ్లాక్ అవుట్స్ అవ్వడం, ఇవన్నీ ఉంటే వెంటనే హాస్పిటల్ని సంప్రదించండి. బీపీ ఉన్నప్పుడు మనం మానిటర్ చేయాల్సిన టెస్ట్లు ఏంటి అంటే LFT, లివర్ ఫంక్షన్ టెస్ట్, CBP, దాంట్లో ప్లేట్లెట్స్ తెలుస్తాయి, హిమోగ్లోబిన్ ఎంత ఉందో తెలుస్తుంది. యూరిన్ టెస్ట్, దాంట్లో ప్రోటీన్ ఎంత వస్తుంది, గ్లూకోజ్ ఎంత వస్తుంది, ఇవన్నీ మనం మానిటర్ చేయొచ్చు. మీ వెయిట్, బీపీ ఎవ్రీడే చూసుకుంటూ ఉండాలి. ఆల్బుమిన్ శాతం ఎంత వస్తుందో అనేది కూడా చూసుకుంటూ ఉండాలి యూరిన్ టెస్ట్ లో. ఇవి మనం చేసుకోవాల్సిన టెస్ట్లు. బేబీకి సంబంధించిన స్కాన్లు ఎవ్రీ వీక్ ఆర్ 2 weeks ఒకసారి, లేకపోతే డాప్లర్ స్టడీ అని ఉంటుంది, అది కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసుకున్నా కానీ క్లోజ్ మానిటర్ చేస్తూనే బీపీ టాబ్లెట్లు మాత్రం కరెక్ట్ సమయానికి తీసుకోవాలి. వీలైనంత వరకు తక్కువ ఉప్పు తినడం, ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.